ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్య యోగము 18 శ్లోకాల పర్యంతము తెలుసుకున్నాము. ఇప్పుడు 19వ శ్లోకము. దానికి శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క అవతారిక చూడండి. శోక మోహాది సంసార కారణ నివృత్త్యర్థం గీతాశాస్త్రం. గీతాశాస్త్రం యొక్క ముఖ్య తాత్పర్యం ఏమున్నది అంటే శోకమోహాలను నివృత్తి చేయుటయే గీతాశాస్త్రం యొక్క ముఖ్య తాత్పర్యం. శోకమోహాలే సంసారానికి కారణం ఉన్నాయి. సంసారం అంటే జన్మించుట, మరణించుట. వాటి యొక్క నివృత్తి కోసమే, అనగా శోకమోహాల యొక్క నివృత్తి కోసమే ఇక్కడ శోకమోహ ఆది అన్నాడు. ఆది అనే శబ్దం చేత ఏం తీసుకోవాలి? ఈ శోకమోహాలకు కారణము అవిద్యను కూడా తీసుకోవాలి. అవిద్య చేత కలిగినటువంటి శోకమోహాలు ఇవే సంసారానికి కారణం. వాటిని నివృత్తి చేయుటయే గీతాశాస్త్రం యొక్క ముఖ్య తాత్పర్యము. నా ప్రవర్తకం. గీతాశాస్త్రానికి సంసారంలో ప్రవృత్తి చేయుట లక్ష్యము కాదు, సంసారం నుంచి నివృత్తి చేయుటయే లక్ష్యం ఉన్నది. సంసారంలో ప్రవృత్తి ఏ విధంగా అవుతుంది అంటే కర్మలు, ఉపాసనలు ఏవైతే వేదంలో మరి స్మృతుల్లో చెప్పబడ్డాయో వాటిని అనుసరించి కర్మానుష్ఠానము, ఉపాసనానుష్ఠానం ఒకవేళ చేశారనుకో, దానితో ఏం ప్రాప్తమవుతుంది? సంసారమే ప్రాప్తమవుతుంది. కర్మణ బధ్యతే జంతు. కర్మ చేత జీవుడు బద్ధుడైపోతాడు. ఎందుకంటే కర్మ చేస్తాడు దేనికోసము? ఐహిక భోగాల కోసమో లేదా పారలౌకిక భోగాల కోసమో కర్మ చేస్తాడు. మరి ఆ భోగాలు ఏం చేస్తాయి? భోగాలు ఆ కర్మ ఫలితంగా ప్రాప్తమైన తర్వాత వాటిని అనుభవిస్తాడు. అనుభవించినప్పుడు ఆ భోగాలు అంతఃకరణలో సంస్కారాన్ని మిగిల్చి పోతాయి. మరి ఆ సంస్కారం మళ్ళీ కాలాంతరంలో మళ్లీ ఉద్భుతం అవుతుంది. మళ్లీ పునః భోగ వాసన కలిగి మళ్లీ భోగాల్లో ప్రవృత్తుడవుతాడు. అంటే కర్మ ఎందుకు చేస్తాడు? భోగాల కోసం. భోగాలు అనుభవించుకుంటూ మళ్లీ కర్మలు చేస్తూ ఉంటాడు. విద్యారణ్య గురుదేవులు చెప్పారు కదా, కుర్వతే కర్మ భోగాయ కర్మ కర్తంచ భుంజతే వ్రజంతో జన్మనో జన్మ లభంతే నైవ నిర్వృతం. వేదాంత పంచదశి మొదటి ప్రకరణంలోనే ఉంది. కర్మ ఎందుకు చేస్తున్నారు? కర్మ భోగాయ, కర్మలను అనుభవించేందుకు కర్మ చేస్తున్నారు. కర్మ కర్తంచ భుంజతే, కర్మ చేయడానికి అనుభవిస్తున్నారు. సామాన్యంగా ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, అతడు ఏదో తన జీవన నిర్వహణ కోసం ఉద్యోగం చేస్తాడు, పని చేస్తాడు. ఆ పని ఎందుకు చేస్తున్నావు అని అడిగితే ఏమంటాడు? అయ్యో, జీవన నిర్వహణ ఎలా కావాలి? భోజనం కావాలి కదా, భోజనం కోసం కర్మ చేస్తాడు. కర్మ ఎందుకు చేస్తున్నావు? భోజనం కోసం చేస్తాడు. ఇది ప్రవృత్తి మార్గం. కాబట్టి ఈ ప్రవృత్తి మార్గం ఏదైతే ఉందో ఇది జన్మ సంసారానికి హేతు ఉన్నది. కాబట్టి గీతాశాస్త్రము ప్రవర్తకము కాదు, మరేమిటి? నివృత్తి అందే తాత్పర్యం కలదు. శోకమోహాలను, వాటికి కారణమైనటువంటి అవిద్యను నివృత్తి చేసి జీవుణ్ణి ఈ సంసార సాగరం నుంచి తరింపజేసేదే ముఖ్య తాత్పర్యంగా గలదై ఉంది. శాస్త్రం చెప్పింది కదా, తరతి శోకం ఆత్మవిత్. ఆత్మజ్ఞాని మాత్రమే శోకాన్ని తరిస్తాడు. శోకం అంటే శోకోపలక్షితమైనటువంటి సంసారం. కాబట్టి ఈ జన్మమరణ రూప సంసారానికి కారణమైనటువంటి శోకమోహాల నివృత్తి అందే గీతాశాస్త్రానికి ముఖ్య తాత్పర్యం ఉంది. కానీ ప్రవృత్తి యందు లేదు. అయితే ప్రవృత్తి యందు గీతాశాస్త్రానికి తాత్పర్యం లేదంటే ప్రవృత్తి మార్గాన్ని గీతాశాస్త్రము నిషేధిస్తుందా? అది కూడా కాదు. ఎందుకంటే స్వయంగా గీతాచార్యులే చెప్పారు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భోర్ మాతే సంయోస్త కర్మని. అయ్యా, కర్మ చేయి, నియతం కురు కర్మత్వం కర్మధ్యాయో యకర్మణ అని చెప్పింది. నీకు నియమించినటువంటి కర్మలను తప్పకుండా చెయ్యి. చెయ్యకుండా ఉండుట కంటే చేయుటయే మేలు. ఎందుకనంటే నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ నహి దేహ వృతాం శక్యం త్యక్తం కర్మాణ్యశేషత అని భగవంతుడు స్వయంగా చెప్పాడు. కర్మలను వదలరాదు. వర్ణాశ్రమాలకు విధానం చేసినటువంటి వారి వారి కర్మలను తప్పకుండా అనుష్ఠించాలి. కర్మలు చేయకపోతే వాడు పతితుడవుతాడు అని కూడా చెప్పింది శాస్త్రం, గీతాశాస్త్రం. మరి కర్మలను పూర్తిగా నిషేధం చేసిందా శాస్త్రము? లేదు.
వారి వారికి విధానం చేసినటువంటి కర్మలను తప్పకుండా చెయ్యాలి. అయితే ఒక అవచ్ఛేదకం పెట్టింది గీతాశాస్త్రం. చెయ్యాలి తప్పకుండా, చేయకుండా ఊరుకోరాదు. కర్మజ్యాయో యకర్మణ, చేయకుండా ఉండుట కంటే చేయుటయే ఉచితం. కానీ ఏ విధంగా చెయ్యాలి అంటే అంతఃకరణ శుద్ధి కోసం చెయ్యాలి, చిత్త ఏకాగ్రత కోసము చెయ్యాలి. తద్వారా ఏమవుతుంది, నిష్కామంగా కర్మలు చేసినట్లయితే అంతఃకరణలో ఉన్నటువంటి మాలిన్యము, పాపదోషం ఏదైతే ఉందో అది నివృత్తం అవుతుంది. పాపము జ్ఞానానికి ప్రతిబంధకం అవుతుంది కదా. అందుకని ఆ పాప నివృత్తి అయితేనే కషాయే కర్మవి పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే అని మహాభారతం చెప్తుంది. అంతఃకరణలో ఉన్నటువంటి కషాయము, మాలిన్యము, పాప సంచయం ఏదైతే ఉందో అది పక్వమైనప్పుడే, అంటే కాలిపోయినప్పుడే తతో జ్ఞానం ప్రవర్తతే, అప్పుడే జ్ఞానం ఆ శుద్ధాంతఃకరణంలో ఉదయిస్తుంది. పాపదోషం ఉన్నంత వరకు జ్ఞానం కలిగేందుకు అవకాశం లేదు. అందువల్ల ఆ పాప నివృత్తి కోసము, అంతఃకరణ శుద్ధి కోసము ఏం చేయాలి, కర్మలు తప్పకుండా చెయ్యాలి. కానీ ఫలాసక్తితో చేయకూడదు, నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి. ఆ విధంగా చేసినట్లయితే అంతఃకరణ శుద్ధి, చిత్త ఏకాగ్రత ద్వారా జ్ఞాన సాధనాలు పట్టుబడతాయి. ఇవి వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షుత్వము, ఇవి సాధనాలు. అవి పట్టుబడిన తర్వాత అతడు సద్గురు సత్శాస్త్రాన్ని ఆశ్రయించి శ్రవణాదులు చేసి జ్ఞానాన్ని పొంది ముక్తుడయ్యేందుకు అవకాశం ఉంటుంది. అందుకని గీతాశాస్త్రం యొక్క ముఖ్య తాత్పర్యము శోకమోహాది సంసార కారణాన్ని నివృత్తి చేయడమే ముఖ్య తాత్పర్యం ఉంది. నా ప్రవర్తకం ఇది ఏతస్య అర్థస్య సాక్షిభూతే రుచౌ ఆనినాయ భగవాన్. ఈ విషయాన్ని తెలియజేసేటువంటి కఠోపనిషత్తు 2 మంత్రాలను భగవంతుడు తీసుకొచ్చాడు ఇక్కడ. ఇవి కఠోపనిషత్తు మంత్రాలు. ఇప్పుడు మనం చదువుకోబోయే 19వ శ్లోకము, 20వ శ్లోకం కఠోపనిషత్తు మంత్రాలు. కఠోపనిషత్తులో వ్యతిక్రమణ ఉంది. అంటే ఇక్కడ ఏదైతే మనం 20వ శ్లోకములుగా చెప్పుకుంటున్నామో ఇది కఠోపనిషత్తులో 18వ శ్లోకంగా చెప్పబడింది. మరి ఈ వర్తమాన శ్లోకం మనం ఏదైతే చదువుకోబోతున్నామో ఏనం వేతి హంతారం, ఇక్కడ భగవద్గీతలో 19వ శ్లోకం ఉన్నది. అక్కడ 19వ శ్లోకం కఠోపనిషత్తులు 1, 2, 19. ఇక్కడ కూడా 19 నంబరే, కఠోపనిషత్తులో కూడా 19 నంబరే ఉన్నది. ఏది ఏనం వేతి హంతారం. అయితే ఇక్కడ 20వ శ్లోకంగా చెప్పుకునేటువంటి నజాయతే మ్రియతే అనే శ్లోకము అక్కడ 18వ నంబర్ ఉన్నది. అంటే మొదలు నజాయతే మ్రియతే అనే శ్లోకం ఉంది, తర్వాత ఏనం వేతి హంతారం అని ఉంది. కఠోపనిషత్తులో వ్యతిక్రమణ ఉంది. ఇక్కడ ఏది మొదలున్నదో కఠోపనిషత్తులో అది తర్వాత ఉంది. ఇక్కడ ఏది తర్వాతలో ఉందో నజాయతే మ్రియతే అనేది కఠోపనిషత్తులో అక్కడ మొదలుంది, వ్యతిక్రమం ఉన్నది. మరియు భగవంతుడు ఆ శ్లోకాలనైతే తీసుకున్నాడు. శంకరాచార్యులు కూడా చెప్తున్నాడు, ఈ విషయంలో సాక్షిభూతమైనటువంటి రుచాలు, మంత్రాలు తీసుకున్నాడు భగవంతుడు అన్నాడు. మరి ఎప్పుడైతే కఠోపనిషత్తులోని మంత్రాలను తీసుకున్నాడని చెప్తున్నాడో మరి ఆ మంత్రాలు యథాతథంగా లేవు కదా. ఇక్కడ ఇప్పుడు మనం చదువుకోబోయే శ్లోకం 19వ శ్లోకం ఇక్కడ గీతలో యయేనం వేతి హంతారం యశ్చైనం మన్యతే హతం. పూర్వార్థం ఇట్లా ఉంది. అక్కడ ఎట్లా ఉంది, హంతాచేన్ మన్యతే హంతం, హతశ్చేన్ మన్యతే హతం అని అక్కడ ఉంది. ఇక్కడేమో యయేనం వేతి హంతారం యశ్చైనం మన్యతే హతం. కొంచెము మంత్రంలో తారుమారు చేశాడు, వికారాన్ని కల్పించాడు. ఇక్కడ భగవంతుడు మంత్రంలో వికృతిని కలిగించాడు. అక్కడ ఉన్నట్టే ఇక్కడ తీసుకోలే, మంత్రంలో కొంచెం వికారాన్ని చేశాడు. అదేవిధంగా నజాయతే మ్రియతే వా కదాచిత్ అనేటువంటి ఈ మంత్రంలో కూడా నజాయతే మ్రియతే వా విపశ్చిత్ నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ అని కఠోపనిషత్తులో ఉంది. కానీ ఇక్కడ పరివర్తన అయింది. ఉత్తరార్థం సరిగ్గానే ఉంది, కానీ పూర్వార్థంలో పరివర్తనం అయింది. నజాయతే మ్రియతే వా కదాచన్ నాయం భూత్వా భవితా వా న భూయః అని ఇక్కడ గీతలో ఉంది. అక్కడనేమో నజాయతే మ్రియతే వా విపశ్చిత్ నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ అని అక్కడ ఉంది. కొంచెం వికృతి కలిగింది.
పరివర్తనం కలిగింది. అక్కడ ఉన్నట్టు ఇక్కడ లేదు. కానీ ఆచార్యులు అంటాడు అక్కడి మంత్రాన్ని ఇక్కడ తీసుకొని చెప్తున్నాడు అనుకున్నాడు. కానీ అట్లా లేవు. మరి శ్రీకృష్ణ పరమాత్మ వేద మంత్రాలను వికృతి చేయుటలో కారణం ఏమిటి అని ఒకవేళ ప్రశ్న ఏర్పడుతుంది. మళ్ళీ వ్యతిక్రమణం చేశాడు, వెనకది ముందు వెనక చేశాడు. ఈ రెండు ప్రశ్నలు ఏర్పడతాయి ఇక్కడ. ఉపనిషత్ మంత్రాలను అట్లే తీసుకోకుండా వాటిని పరివర్తనం చేశాడు ఎందుకు? మరి ఒకవేళ సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మనే ఉపనిషత్ మంత్రాలను పరివర్తనం చేశాడనుకో, అప్పుడు ఇక సామాన్య జనులు ఏం చేస్తారు? ఓ పదం తీసి వాని పదం పెడతాడు. అట్లా ఎన్నో జరుగుతున్నాయి. పాఠ భేదాలు ఎన్నో కనపడుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఉపనిషత్తుల లోపల మంత్రాలను ఏర్పాటు చేశారు. మరి భగవంతుడే అట్లా చేస్తే ఇక సామాన్య మానవులు మొత్తం దాన్ని వేదాన్ని అంతా కింది మీద చేసి పడేస్తారు. అప్పుడు మొత్తం సంసారం యొక్క వ్యవస్థనే కింది మీద అయిపోతుంది. ఎందుకంటే వానికి అనుకూలంగా మార్చుకుంటాడు. ఇక సంసారం యొక్క వ్యవస్థనే కింది మీద అయిపోతుంది అని ఈ విధంగా శంక వస్తుంది. దానికి సమాధానం ఏమిటంటే, ఇప్పుడు మనం కఠోపనిషత్తులో ఏ మంత్రాలు అయితే చదువుతున్నామో ఆ శాఖలోని మంత్రాలే తీసుకున్నాడని ఏం గ్యారంటీ? ఎందుకనంటే అనేక శాఖలు ఉన్నాయి వేదంలో. ఆయా శాఖల్లో సమాన ఉపనిషత్తులు ఉన్నాయి. బృహదారణ్యక ఉపనిషత్తు ఉన్నదనుకో, అది మధ్యంజన శాఖలో ఉంది, కాన్వ శాఖలో ఉంది. ఇప్పుడు ఆ కాన్వ శాఖలోని బృహదారణ్యక ఉపనిషత్ మంత్రాలకు మరి మధ్యంజన శాఖలోని బృహదారణ్యక ఉపనిషత్ మంత్రాలకు చాలా వ్యత్యాసం ఉన్నది. శాఖాభేదం చేత మంత్రాలకు వ్యత్యాసం ఉంది. అట్లే ఈశావాస్యోపనిషత్ మంత్రాలు కూడా కాన్వ శాఖలో మధ్యంజన శాఖలో వ్యత్యాసం ఉంది, తేడా ఉన్నది. అందుకని ఇప్పుడు భగవంతుడు ఇక్కడ పరివర్తనం చేసి చెప్పాడు కఠోపనిషత్ మంత్రాలను అంటే, ఇప్పుడు మనం ఏ శాఖలోని కఠోపనిషత్తును మనం అధ్యయనం చేస్తున్నామో ఆ శాఖలోనే తీసుకున్నాడని గ్యారంటీ లేదు. వేరే శాఖ నుంచి కూడా తీసుకోవచ్చు. ఆ శాఖలో కూడా ఈ మంత్రాలు ఇప్పుడు ఉన్నాయా లేదా అది కూడా గ్యారంటీ లేదు. కొన్ని లోపమైపోతున్నాయి రాను రాను. ఇప్పుడు చూడండి, కొన్ని మంత్రాలు వస్తాయి మనకు. జ్ఞానాదేవత కైవల్యం అని చెప్పుకుంటాం, ఆకాశవత్ సర్వగతశ్చ నిత్య అని చెప్పుకుంటాం. ఇవి పరంపరా రూపంలో మన ఋషులు చెప్తూ వస్తున్నారు. కానీ వర్తమాన ఉపనిషత్తులు ఎక్కడ కనపడడం లేదు. ఇంత మాత్రం చేత ఇవి అప్రామాణికమని చెప్పడానికి రాదు. ఎందుకంటే ఋషులు చెప్తూ ఉన్నారు మనకు. ఋషయో మంత్రద్రష్టారః, శిష్టులు చెప్తున్నారు. వేద ప్రామాణ్య అభ్యుపగంతృత్వ సచే తద్వద్ ఆచరణవంతః శిష్టాః అని చెప్పింది. వేదమును ప్రమాణంగా స్వీకరించి ఆ వేదములో చెప్పబడిన ప్రకారంగా వాళ్ళు ఆచరించేటువంటి వారు కాబట్టి శిష్టులు అన్నారు. అందుకని శిష్టులను మనం అనుసరిస్తూ ఉంటాం. వాళ్ళు చెప్పినటువంటి వాక్యాలను ప్రమాణంగా తీసుకుంటాం. ఎందుకు? వాళ్ళు శిష్టులు ఉన్నారు. వేద ప్రామాణ్యాన్ని స్వీకరించి మరియు తదనుగుణంగా ఆచరించేవాళ్ళు కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత అందులో మనకు సంశయం ఉండరాదు. మరి మహాత్ములు చెప్తూ వస్తున్నారు, ఋషులు చెప్తూ వస్తున్నారు. ఆ మంత్రాలు ఇప్పుడు దొరకడం లేదు, అయినా గానీ అవి అప్రామాణికములని చెప్పడానికి రాదు. అట్లే ఈ మంత్రాల్లో కూడా పరివర్తన రావచ్చు అని ఈ విధంగా సమాధానం చెప్పుకోవాలి. ఇక వెనుక ముందు ఎందుకు చేశాడు? కఠోపనిషత్తులో నజాయతే మ్రియతేవ అనేది మొదట ఉంది. హంతాచేన్ మన్యతే హంతుం అనేటువంటి మంత్రం తర్వాత ఉంది. ఇక ఇది కింద మీద ఎందుకు చేశాడు, వెనుక ముందు ఎందుకు చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ అనంటే, అక్కడ నచికేతుని ప్రకరణం వేరే ఉంది, ఇక్కడ అర్జునుని ప్రకరణం వేరే ఉంది. ప్రకరణం భిన్నం ఉన్నది. నచికేతుడేమో నాకు ఆత్మజ్ఞానం కావాలి అని హఠం చేత కూర్చున్నాడు. నేను యుద్ధం చేయనని ఈయన చతికిలబడి ఈయన శోకమోహగ్రస్తుడే ఈయన కూర్చున్నాడు. ఈ ప్రకరణం వేరు, ఆ ప్రకరణం వేరు. అందుకని ప్రకరణ భేదత్వాత్ ప్రకరణ భిన్నత్వాత్ వ్యతిక్రమః అని మనం తెలుసుకోవాలి. సరే, ఈ విధంగా ఆ శ్లోకాలకు ఏవైతే ఆక్షేపాలు వస్తాయో వాటికి మనం సమాధానం చెప్పుకున్నాము. ఆచార్యులు ఈ 19వ శ్లోకానికి అవతారిక చేస్తూ, యత్తు మన్యస్య యుద్ధే భీష్మాదయో మయా హన్యంతే అహమేవ తేషాం హంతా ఇతేషా బుద్ధి మృషా ఏవతే. హే అర్జున, ఏది నువ్వు భావిస్తున్నావో ఏమని? ఈ యుద్ధంలో భీష్మాదయ మయా హన్యంతే, భీష్మాదులు నా చేత చంపబడతారు. అహమేవ తేషాం హంత, నేను వారికి హంతకుడను, వారిని చంపేవాడను అని నువ్వేదైతే అనుకుంటున్నావో ఇటువంటి ఈ బుద్ధి మృష అంటాడు, మిథ్యా బుద్ధి అంటాడు. నీకు భ్రాంతి అయింది.
ఇది యథార్థం కాదు, నీకు భ్రాంతి అయింది. అంటే ఇప్పుడు అర్జునులో ఏమని బుద్ధి ఏర్పడింది అంటే ఆత్మ కర్త, ఆత్మ భోక్త అనేటువంటి బుద్ధి వచ్చేసింది. కర్తృత్వ భోక్తృత్వాలు వచ్చేసాయి అతనిలో. వాస్తవంగా ఈ కర్తృత్వ భోక్తృత్వాలు ఆత్మయందు లేవు. ఎందుకు? నిష్క్రియత్వాత్. ఆత్మ నిష్క్రియం ఉన్నది, అది చంపేది కాదు, చంపబడేది కూడా కాదు. కానీ అటువంటి ఆత్మయందు నువ్వు కర్తృత్వ భోక్తృత్వాలను స్వీకరిస్తున్నావు. ఈ కర్తృత్వ భోక్తృత్వ బుద్ధి ఏదైతే నీలో కలిగిందో అది మృష ఏవా, అది కేవలం మిథ్యాబుద్ధి, నీకు భ్రమ అయింది అని ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని ఉద్దేశించి చెప్తూ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తాడు. అప్పుడు అర్జునుడు అనవచ్చు, నాకు భ్రమ అని ఎట్లా అంటున్నావు నువ్వు? భీష్మాదులను చంపేవాడిని నేను, వారు నా చేత చంపబడతారు అనేటువంటి బుద్ధి ఇది భ్రమ అని ఎలా అంటున్నారు మీరు? కథం అని ఈ విధంగా అర్జునుడు ఒకవేళ అడిగితే చెప్తున్నాను విను అంటాడు. శ్లోకం చదవండి. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. యహ ఎవడైతే ఏనం అంటే ఈ ప్రకృత ఆత్మానం, ఈ ప్రకృత ఆత్మ, మనం ఏ ఆత్మ గురించి అయితే విచారణ చేస్తూ ఉన్నామో ఈ దేహధారి అయినటువంటి ఆత్మను శరీరిణ అన్నాడు కదా, అంతవంత ఇమే దేహ నిత్యశోక్త శరీరిణ. ఈ శరీరి దేహధారి అయినటువంటి ఈ జీవాత్మ ఉన్నదో దాన్ని హంతారం అంటే చంపేవాణినిగా వేత్తి ఎవడైతే తెలుసుకుంటాడో, యహచ మరొకడు. ఎందుకంటే చంపడము చంపబడము అనేది ఒక వ్యక్తి యందు ఉండేది సంభవించదు. ఒకే వ్యక్తి చంపుతాడు చంపబడుతాడు అనేది సంభవించదు. కాబట్టి వేరే వాణ్ణి చెప్పినాడు. యహచ ఇంకా వేరే వాడైతే ఏనం ఈ శరీరాన్ని అంటే జీవాత్మను హతం అంటే చంపబడిన వాణినిగా మన్యతే తలుస్తాడో. తౌ ఉభౌ ఒకడేమో ఆత్మను చంపేవాణినిగా తెలుసుకుంటున్నాడు, ఒకడేమో చంపబడేవాణినిగా తెలుసుకుంటున్నాడు. వీరిద్దరు కూడా నా విజానాత, వీళ్ళు ఆత్మ యొక్క వస్తుతత్వాన్ని తెలుసుకోలేకపోయారు, తెలుసుకోలే. అయం ఎందుకనంటే ఈ ఆత్మ ఈ దేహి నా హంతి నా హన్యతే, అది చంపేది కాదు మరియు చంపబడేది కూడా కాదు. ఎందుకు? నిష్క్రియత్వాత్, అది నిష్క్రియం ఉన్నది. కాబట్టి ఎవరైతే ఆత్మను చంపేవాణినిగా మరి చంపబడేవాణినిగా తెలుసుకుంటారో వారికి ఆత్మ యొక్క యాతాత్మ్యం తెలియలేదు. తెలియలేదంటే ఆత్మజ్ఞానం ఎవరికి లేదా? ఉన్నది, కానీ యథార్థం తెలియలేదు. విశిష్టాత్మ గురించి తెలుసు, ఈ దేహమే ఆత్మ అని దేహాన్ని ఆత్మను రెండింటిని కలబోసి రెండింటిని కలిపి వ్యవహారం చేస్తున్నాడు. విశిష్టంలో వ్యవహారం అవుతుంది. వ్యవహారం కావాలంటే విశిష్టంలోనే అవుతుంది. కేవల శుద్ధ చైతన్యంలో వ్యవహారం లేదు, కేవల జడములో వ్యవహారం లేదు. మరి ఎక్కడైతుంది వ్యవహారము అంటే విశిష్టంలో అవుతుంది. తాదాత్మ అధ్యాస చేత అవుతుంది. జడమైనటువంటి దేహాదులను తనయందు తనను దేహాదుల యందు పరస్పరము అన్యోన్యాధ్యాస చేత భ్రాంతి చేత కర్తృత్వ భోక్తృత్వాలను అభిమానిస్తూ ఉన్నాడు. విశిష్టాత్మ జ్ఞానం ఉంది అందరికీ, కానీ నిరుపాధికమైనటువంటి శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి తన ఏ నిజ రూపం ఉన్నదో దాన్ని తెలుసుకోలేదు. అది తెలుసుకుంటే ఈ విధంగా అనడు, ఆత్మ చంపుతుందని చంపబడుతుందని ఈ విధంగా అనడు. ఆ నిరుపాధికమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకోలేదు. భాష్యం చూడండి. ఏనమితి, ఏనం, ఏనం అంటే ఇతనిని. ఈ ఏనం అనే శబ్దము ఎప్పుడు వాడతారంటే వాస్తవంగా దీన్ని ఏతం అని చెప్పాలి, కానీ ఈయనమని ప్రయోగం చేస్తారు. ఎప్పుడు ప్రయోగం చేస్తారు అని అంటే మొదలే ఒకని గురించి చెప్పినామనుకో, మొదలే ఒకని గురించి ఒక విషయం చెప్పిన తర్వాత ఆ వ్యక్తి గురించే మళ్ళీ చెప్పేది ఉందనుకో, వేరే వ్యక్తి కాదు, ఆ వ్యక్తి గురించే మళ్ళీ చెప్పేది ఉందనుకో, అప్పుడు అతనికి ఏతం అని చెప్పొద్దు, ఏనం అని చెప్పాలి. ఇది వ్యాకరణ నియమం. ఏష
ధర్మశాస్త్రాన్ని అధీతవాన్ ఏనం వ్యాకరణం అధ్యాపయ. ఒక తండ్రి తన కుమారుని తీసుకొని వ్యాకరణాచార్యుల దగ్గరకు వచ్చారు. హే ఆచార్య, ఇతడు నీతి శాస్త్రము ధర్మశాస్త్రం వగైరా నేర్చుకున్నాడు, ఇతనికి వ్యాకరణాన్ని అధ్యయనం చేయించండి. ఇప్పుడు ఎవరికైతే మొదలు ధర్మశాస్త్రాదులు నేర్చుకున్నాడు అని చెప్పినాడో వానికే వ్యాకరణ శాస్త్రము నేర్పించండి అన్నాడు. అప్పుడు ఏనం అంటాడు. ఏనం వ్యాకరణం అధ్యాపయ, ఇతనికి వ్యాకరణాన్ని నేర్పించండి. అయితే ఇక్కడ ఏనం అనే శబ్దం ఎందుకు పెట్టాడు భగవంతుడు అంటే, ఇంతకు ముందుకే ఆత్మ గురించి చర్చ చేసుకుంటూ వస్తున్నాం కదా. నా సతో విద్యతే భావో అని అంటూ, అవినాశి తద్విద్య అని అంటూ, అంతవంత ఇమే దేహ నిత్యస్వప్త శరీరిణ అని మనం ఎవరినైతే చెప్పుకున్నామో అతన్నే ఆ ఆత్మ గురించే చెప్తున్నాడు. ఏనం అంటే ప్రకృతం దేహినం స్పష్టంగా చెప్తున్నాడు. ప్రకృత దేహి పూర్వ శ్లోకంలో శరీరిణ అన్నాడు కదా, అతన్నే ఇప్పుడు దేహినం. అక్కడ శరీరి అన్నాడు, ఇక్కడ దేహి అంటున్నాడు. శబ్ద భేదమే గాని అర్థభేదం ఏమీ లేదు. ఆ ఆత్మను గురించే వేత్తి అంటే జానాతి, ఎవడైతే ఈ విధంగా తెలుసుకుంటాడో. ఏ విధంగా? హంతారం అంటే హనన క్రియాయా కర్తారం, హనన క్రియకు కర్తగా ఆ ఆత్మను ఎవడైతే తెలుసుకుంటాడో. యహ చ ఇంకొకడు, చ అంటే మరియు, ఎవడైతే ఏనం ఈ ఆత్మను ఎవడు అన్యః మన్యంతే అన్యః మన్యతే వేరొకడు ఈ విధంగా అనుకుంటున్నాడు. ఏ విధంగా? హతం అంటే దేహ హననే హతోహమితి హనన క్రియాయా కర్మభూతం. దేహం మరణిస్తే ఆత్మనే మరణిస్తుంది అని ఎవడైతే అనుకుంటాడో, ఎవడైతే స్వీకరిస్తాడో, తౌ ఉభౌ వీరిద్దరు, ఎవడు హనన క్రియకు కర్తగా తెలుసుకుంటాడో, మరొకడు హనన క్రియకు కర్మగా అంటే చంపబడేదానిగా తెలుసుకుంటాడో, వీరిద్దరు కూడా నా విజానీత, వారిద్దరు కూడా ఆత్మను గురించి తెలుసుకోలేదు. అంటే నా జ్ఞాతవంతౌ, వారు తెలుసుకోలేదు. ఏం తెలుసుకోలేదు? ఆత్మ యొక్క నిరుపాధిక స్వరూపాన్ని, నిష్క్రియ స్వరూపాన్ని తెలుసుకోలేదు. ఎందుకు తెలుసుకోలేదు? అవివేకేనా, వివేకం చేయలేక, ఆత్మ యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి అనేది విచారణ చేయలే. అందుకని ఆత్మానం అహం ప్రత్యయ విషయం హంతాహం. అవివేకేనా ఆత్మానం, ఆత్మను అంటే ఆత్మ ఎవరు? అహం ప్రత్యయ విషయం, అహం ప్రతీతికి విషయం కదా. నేను 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 అని ప్రతివాడు అంటున్నాడా లేదా? అహం 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 అని ప్రతివాడు అంటున్నాడు లేదా? ఈ అహం ప్రతీతికి విషయం ఎవరు? శరీరమా? కాదు, ఆత్మ. ఆ ఆత్మను హంతాహమితి చంపేవాణినిగా అంటే నేను చంపుతాను, అర్జునుడు అంటున్నాడు కదా. నేను భీష్మాదులను చంపేవాడను అని అంటున్నాడు కదా. నేను చంపేవాడనని ఎవడైతే అవివేకం చేత ఆత్మను యథార్థంగా తెలుసుకోలేక అంటున్నాడో, మరి హతః అస్మి అహం ఇతి, ఇంకొకడు హతః అస్మి నేను చచ్చానంటాడు. ఎట్లా? దేహ హననేనా ఆత్మానం అహం ప్రత్యయ విషయం. దేహము మరణిస్తే, దేహము చంపబడితే తననే చంపబడిన వాడిగా తెలుసుకుంటున్నాడు. అయ్యో నేను చచ్చానంటాడు. వాస్తవంగా నేను లేదా అహం అనే ప్రతీతికి విషయం ఎవరు? ఆత్మ. ఆ ఆత్మనే చచ్చేవాడిగా తెలుసుకుంటున్నాడు. ఒకని అందే చంపుట చచ్చుట రెండు సంభవించవు కాబట్టి ఇద్దరిని చెప్పినాడు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ అర్జునుడు ఉన్నాడు, అక్కడ ఎదురుగా భీష్మాదులు ఉన్నారు. అర్జునుడు ఏమనుకుంటున్నాడు? తనను చంపేవానిగా తెలుసుకుంటున్నాడు. మరి భీష్మాదులను చంపబడేవారిగా తెలుసుకుంటున్నాడు. వాళ్ళు చంపబడతారు, నేను చంపుతాను అని ఈ విధంగా తెలుసుకుంటున్నాడు. కాబట్టి ఈ ఇద్దరు చంపేవానిగా చంపబడేవానిగా తెలుసుకునేటువంటి ఇద్దరు కూడా ఆత్మ యొక్క యథార్థ తత్వాన్ని తెలుసుకోలేదు. యౌ విజానీతః తౌ ఆత్మస్వరూప అనభిజ్ఞో ఇత్యర్థః. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటున్నారో వారు అవివేకం చేత ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేదు. అనభిజ్ఞులు. అనభిజ్ఞులంటే తెలుసుకుని వారు, తెలుసుకోలేదు వాళ్ళు. యస్మాత్ ఎందువలనైతే నా అయం ఆత్మ హంతి నా హనన క్రియాయా కర్త భవతి. ఎందువలనైతే వాస్తవంగా ఆత్మ అది చంపేది కాదు, అంటే హనన క్రియకు కర్త కాదు. నా హన్యతే నచ
కర్మ భవతి ఇత్యర్థ. అది చంపబడేది కూడా కాదు, అంటే హనన క్రియకు కర్మ కూడా కాదు. ఎందుకు అంటే అవిక్రియత్వాత్, అది అవికారి ఉన్నది, నిర్వికారి ఉన్నది. ఈ దేహాదుల వలె వికారాన్ని పొందేది కాదు. ఆ అవిక్రియత్వాత్ అనేటువంటి హేతు ఉన్నది కదా, దాన్ని తర్వాతి శ్లోకంలో వివరిస్తాడు. అక్రియ ఎందుకున్నది ఆత్మ అంటే తర్వాతి శ్లోకంలో వివరిస్తాడు. ఇప్పుడు ఇంతనే తెలుసుకునేది, ఆత్మ చంపేది కాదు, చంపబడేది కాదు. ఎందుకు అనంటే అవిక్రియత్వాత్ అని చెప్తున్నాడు. ఈ భాష్యానికి టీకాకారులు చాలా అద్భుతంగా చెప్తూ ఉన్నారు. అందులో మనము ఈరోజు నీలకంఠి టీకా చూద్దాం. అష్టటీక 65వ పేజీ 18 శ్లోకం అయిపోయిన తర్వాత నను అక్కడి నుంచి చూడండి. నను నాసతో విద్యతే భావః ఇది న్యాయేన అసతః మాత్రాదేహే మిథ్యాత్వేన నిస్వరూపత్వాత్ కర్తృత్వం న సంభవతి. శంకాకారుడు అంటాడు, నాసతో విద్యతే భావః, అసత్తుకు ఉనికి లేదు అని పూర్వం మనము చెప్పుకుంటూ వచ్చాం 16వ శ్లోకంలో. దాని ద్వారా ఏం తెలిసింది? మాత్రాదేహే మిథ్యాత్వేన, మాత్రాదులు, మాత్రాలంటే శీతోష్ణాది మాత్రలు, ఉపలక్షణంగా దేహాదులన్నీ కూడా అనాత్మ వర్గం అంతా కూడా ఇవన్నీ కూడా మిథ్యా, వాస్తవములు కావు. అంటే ఏమన్నట్టు? నిస్వరూపత్వాతు, వాటికి స్వరూపమే లేదు. ఎప్పుడైతే వాటికి స్వరూపమే లేదో అటువంటి వాటిలో కర్తృత్వం ఎలా సంభవిస్తుంది? వంద్యాసుతుడు ఉన్నాడు అనుకో, ఉన్నాడా? లేడు, నిస్వరూపం ఉన్నాడు. వాడు క్రియ చేస్తాడు అని అంటే సంభవమా? లేనే లేడు. వాడు, వానికి స్వరూపమే లేదు. వాని యందు కర్తృత్వం ఎలా సంభవిస్తుంది? అందువల్ల మాత్రాదేహే మిథ్యాత్వేన నిస్వరూపత్వాత్ కర్తృత్వం నా సంభవతి. నిస్వరూపమైనటువంటి మిథ్యాభూతములైనటువంటి ఈ దేహాదుల యందు కర్తృత్వము సంభవించదు. ఎందుకంటే మీరు చెప్పారు కదా, అసత్తుకు ఉనికే లేదన్నారు. మీరు నాసతో విద్యతే భావ, అసత్తుకు ఉనికే లేదన్నారు. మరి ఉనికి లేకపోతే ఏమున్నది? నిస్వరూపం ఉన్నది, వంద్యాసూతంలాగా. అటువంటి నిస్వరూపమైనటువంటి దేహాదుల యందు కర్తృత్వం సంభవించదు. మరి కర్తృత్వం అయితే కనపడుతుంది. అహం కర్త, అహం భోక్త, అహం సుఖి, అహం దుఃఖి అని అంటున్నాడా లేదా? ప్రతీతి అవుతుంది. మరి కర్తృత్వం ఎక్కడ ఉండాలి? ఎప్పుడైతే అనాత్మయందు లేదో పరిశేష న్యాయం చేత ఏం చెప్పుకోవాలి? ఆత్మయందే ఉందని చెప్పాలి. ఉన్నాయే రెండు వస్తువులు, ఆత్మ అనాత్మ, సత్తు అసత్తు. అసత్తునందైతే కర్తృత్వం సంభవించదు. ఇక పరిశేష న్యాయం చేత ఇంకెవరు? ఆత్మనే. అందుకని అత సతః ఏవ కర్తృత్వం బంధ మోక్ష భాక్త్వం చ వాచ్యం. అందుకని సద్రూపమైనటువంటి ఆత్మకే కర్తృత్వం చెప్పాలి, మరియు బంధ మోక్షాలు కూడా అతనికే చెప్పాలి. ఆత్మకే బంధం ఉన్నది, ఆత్మకే మోక్షం ఉన్నది, మరి ఆత్మయందే కర్తృత్వం ఉన్నది అని చెప్పవలసి వస్తుంది అని పూర్వపక్షి అంటున్నాడు. అన్యత, ఒకవేళ అట్లా స్వీకరించని ఎడల అంతఃకరణే బంధః ఆత్మనః చ మోక్షః ఇది తయోః వైయధికరణ్యం స్యాత్. తర్వాత పేజీలోకి రండి. అంతఃకరణం నందు బంధం ఉన్నది, ఆత్మకు మోక్షం కలుగుతుంది అని ఒకవేళ చెప్పినావనుకో, పూర్వపక్ష అభిప్రాయం ఏంది? ఆత్మయందే బంధం ఉన్నది, ఆత్మయందే మోక్షం ఉన్నది. కానీ ఒకవేళ అట్లా ఒప్పుకొని ఎడల అంతఃకరణం నందు బంధం ఉంది, ఆత్మకు మోక్షం కలుగుతుంది అని అంటే అప్పుడు ఏమవుతుంది? దోషం వస్తుంది. ఏమిటి? వైయధికరణ్యం అనేటువంటి దోషం వస్తుంది. తయోహో వైయధికరణ్యం స్యాత్. తయోహో అంటే ఆ రెండిటికి, దేనికి? బంధానికి మోక్షానికి. బంధానికి ఒక అధికరణము, మోక్షానికి మరొక అధికరణము. ఇదెట్లా సంభవము? వైయధికరణం అనే దోషం వస్తుంది. ఒకరి ఇంట్లో చీకటి పోవడానికి వాళ్ళు దీపం అంటించారు, మరొకరి ఇంట్లో చీకటి పోతుందా? ఎవరి ఇంట్లో దీపం ముట్టిస్తే వారి ఇంట్లోనే చీకటే పోతుంది, గాని వేరొకరి ఇంట్లో చీకటి పోదు. అట్లా ఇక్కడ వైయధికరణ్య దోషం వస్తుంది. బంధం ఒక చోట, మోక్షం ఒక చోట. ఎట్లా సంభవం? తథా ఏన సర్వమిదం తతం ఇది సతః దేహాది ఉపాదానత్వం చ ఉక్తం. మరియు 17వ శ్లోకంలో ఏం చెప్పినారు మీరు? అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం. ఈశావాస్యోపనిషత్తు మంత్రాన్ని ఇక్కడ ఉల్లేఖనం చేస్తూ ఈశావాస్యం ఇదగం సర్వం అని చెప్పిన ప్రకారంగా ఇక్కడ సర్వమిదం ఏన తతం, ఈ సంపూర్ణ జగత్తంతా ఎవరి చేతనైతే వ్యాప్తమై ఉందో
అని చెప్తూ ఏమని చెప్పినట్లయింది? ఈ దేహాదులన్నిటికీ కూడా కారణము ఏమని చెప్పారు? ఆత్మనే అని చెప్పారు. ఉపాదానం. ఈ దేహాదిక ప్రపంచానికి అంతటికి కూడా ఉపాదానము ఆత్మ అని మీరు చెప్పారు. ఎప్పుడైతే ఉపాదాన కారణము ఆత్మ అని చెప్పారో అప్పుడు ఏమవుతుందో తెలుసా? కార్యనాశాత్ కారణనాశ అనేటువంటి ఒక దోషం వస్తుంది. ఇంతకుముందు చెప్పినాం కదా, 6 విధాల నాశనం ఉంటుంది అని చెప్పుకున్నాం. అందులో కార్యనాశాత్ కారణనాశ. ఏ విధంగా అరటి గెల కోసేశామంటే కారణమైనటువంటి అరటి చెట్టు కూడా నాశనం అయిపోతుంది. అట్లా ఈ శరీరం చచ్చిపోయిందనుకో, శరీరంతో పాటు ఆత్మ కూడా చచ్చిపోతుంది. పూర్వపక్ష యొక్క అభిప్రాయం. తథాచ మరియు హనన క్రియాం ప్రతి ఏకస్యేవ కర్తృత్వం కర్మత్వం చ ఆపతతి తచ్చ విరుద్ధం. చూడు, ఇంతేకాకుండా మీరేమన్నారు? అంతవంత ఇమే దేహాః నిత్యశోక్త శరీరిణ అని మీరు చెప్పారు. అంటే దేహాలు అనేకమున్నాయి, కానీ అన్ని దేహాల్లో శరీరిణ అని ఏకవచన ప్రయోగం చేసినందువలన ఒకటే ఆత్మ ఉంది అని మీరు చెప్తూ వచ్చారు. అన్ని దేహాల్లో ఒకటే ఆత్మ ఉంది అని చెప్పి వచ్చారు. అలాంటప్పుడు ఇప్పుడు భీష్మాదుల్లో ఉన్నది ఆత్మ, మరి అర్జునుల్లో ఉన్నది ఆత్మ. అది ఇది ఒకటే అని చెప్పినట్లయింది కదా. అన్ని దేహాల్లో ఒకటే ఆత్మ అన్నప్పుడు అర్జునుల్లో ఉన్నటువంటి ఆత్మ, భీష్మాదుల్లో ఉన్నటువంటి ఆత్మ ఒకటే అని చెప్పినట్లయింది. మరి ఇప్పుడు అర్జునుడు చంపుతాడు అంటే కర్తృత్వం ఉన్నది ఆత్మయందు, భీష్మాదులు చంపబడతారు అంటే ఆత్మయందు కర్మత్వం ఉన్నది. ఒకే ఆత్మయందు కర్తృత్వం ఉన్నది, కర్మత్వం ఉన్నది అని చెప్పినట్లయింది. మరి ఒకటే ఆత్మ అదే చంపుతుంది, మరి చంపబడుతుంది అనేది విరుద్ధం కదా. చంపేది చంపబడదు, చంపబడేది చంపదు, కానీ రెండు ఒకేదని అని చెప్పినట్లయింది. ఇది విరుద్ధం. స్వాత్మని స్వ వ్యాపార అయోగాత్, తన యందే తన యొక్క వ్యాపారం, చంపేది చంపబడేది రెండు ఉండుట విరుద్ధము. ఏ విధంగా అంటే ఒక దృష్టాంతం ఇస్తున్నాడు. నహి వహ్ని వహ్నిం దహతి ఇది యుక్తం ఇది ఆశంక్యాహ యయేనమితి. అగ్ని అగ్నిని కాల్చేస్తుందా? అగ్ని కట్టెలను కాలుస్తుంది. అగ్ని అగ్నినే కాల్చుకుంటుందా? ఏమి తనను తానే కాల్చుకుంటుందా? కాల్చుకోదు. అట్లా ఆత్మనే ఆత్మని చంపుకుంటుందా? చంపుకోదు. ఆత్మనే హంత, ఆత్మనే హన్యము. చంపేది చంపబడేది రెండు ధర్మాలు ఒకే ఆత్మయందు ఉండుట పొసగదు, కుదరదు అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ శ్లోకాన్ని ప్రవృత్తం చేశాడు. ఏనం ఇది అని అంటూ, యహచ ఎవరైతే, ఎవరు వీళ్ళు? ఆత్మను హనన క్రియకు కర్తగా తెలుసుకుంటారు. ఎవరు అంటే నైయాయికులు, వైశేషికులు. ఆత్మకు కర్తృత్వం చెప్తారు. వాళ్లకు యథార్థం తెలియలేదు అని నైయాయికులను చెప్పినట్లయింది ఇక్కడ. యహచ తార్కికాది ఏనం ఆత్మానం హంతారం అంటే హనన క్రియాయా కర్తారం మన్యంతే. ఈ తార్కికాదులు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రకృతమైనటువంటి ఆత్మ గురించి విచారణ చేస్తున్నామో ఇతన్ని హనన క్రియకు కర్తగా తెలుసుకుంటాడు. అంటే కర్తృత్వాన్ని తెలుసుకుంటారు ఆత్మయందు. ఆత్మ కర్త ఉన్నది అంటారు. మరి సాంఖ్యులేమో కర్త కాదు భోక్త ఉన్నది అని వాళ్ళు అంటారు. చూడు, తార్కికులు కర్తృత్వం భోక్తృత్వం రెండు చెప్తారు ఆత్మకు, కానీ సాంఖ్యులు కేవలము భోక్తృత్వమే చెప్తారు, కర్తృత్వం చెప్పరు. కర్తృత్వం ఎవరి యందు ఉన్నది అంటే ప్రధానం నందు ఉన్నది, ప్రకృతి యందు ఉన్నది. ఆ మాయనే చేస్తుంది అన్ని. కేవలం భోక్తనే ఉన్నాడు జీవుడు, అన్ని అమ్మగారే చేస్తుంది, చేసేదంతా అమ్మగారే. ఇతడు కేవలం అనుభవిస్తాడు అంతే. ఇట్లా కేవలం భోక్తృత్వాన్ని సాంఖ్యులు చెప్తారు, మరి కర్తృత్వాన్ని తార్కికాదులు చెప్తారు. కాబట్టి ఆత్మ తార్కికాదులు చెప్పిన ప్రకారంగా హనన క్రియకు కర్త కాదు. యహచ చార్వాకాది ఏనం హతం అంటే హనన క్రియాయా కర్మీభూతం మన్యంతే. ఇక నాస్తికులు ఆత్మ చంపబడుతుంది అంటారు. చంపబడేది ఏది? శరీరం. శరీరానికి ఆత్మ అంటారు వాళ్ళు చార్వాకులు. చైతన్య విశిష్ట కాయ పురుష అంటారు వాళ్ళు. ఆత్మ అంటే ఎవరో కాదు, ఈ శరీరమే ఆత్మ. శరీరం చచ్చిందంటే ఆత్మ చచ్చింది అంతే. భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. ఈ దేహం భస్మీభూతమైన తర్వాత ఇంకా వచ్చేది ఎవడు? అందుకని రుణం కృత్వ ఘృతం పిభేత్. అందుకని మంచిగా అప్పు చేసేందుకు గాడు మంచిగా మోచేతుల దగ్గర కారేట్లాగా నెయ్యితోని తిను అంటాడు. అప్పు చేసినా పర్వాలేదు, అప్పు జరిపేందుకు ఎవడొస్తాడు చచ్చిన తర్వాత అని ఇట్లా చెప్తారు.
అంటే వాళ్ళు ఏమని తెలుసుకున్నట్టు, శరీరమే ఆత్మ, ఇది భస్మీభూతమైన తర్వాత తిరిగి రాదు, అంటే ఆత్మ చస్తది అని ఒప్పుకున్నట్లయింది. ఈ ఇద్దరు కూడా యథార్థంగా తెలుసుకోలేదు. తార్కికులు, నైయాయికులు, వైశేషికులు వాళ్ళు ఆత్మను కర్తగా చెప్తారు. ఈ చార్వాకాదులు ఆత్మను హననక్రియకు కర్మగా చెప్తారు, అంటే చంపబడుతుంది అని చెప్తున్నారు. తౌ ఉభౌ అపి న జానీతః, వీరిద్దరు కూడా ఆత్మ యొక్క యాథాత్మ్యాన్ని తెలుసుకోలేదు. ఏం తెలుసుకోలేదు? ఆత్మతత్వం ఇది శేష, ఆత్మతత్వాన్ని, ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని, అంటే నిరుపాధిక స్వరూపాన్ని వాళ్ళు తెలుసుకోలేదు. విశిష్టాత్మని తెలుసుకున్నారు అంతే. విశిష్టంలోనే వ్యవహారం జరుగుతుంది. ఇంద్రియాని హయానాహో విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్త్యాహుర్ మనీషిన అని కఠోపనిషత్తు చెప్పింది. ఆత్మనే భోక్త అని చెప్పింది అక్కడ. ఎటువంటి ఆత్మ? ఆత్మ ఇంద్రియ మనోయుక్తం భోక్త. ఇంద్రియాలు, మనస్సు, మరి శరీరం కూడా, వీటన్నిటిని అభిమానించి వాటితో యుక్తమైనటువంటి ఆత్మ భోక్త అనబడుతుంది. కేవల ఆత్మ భోక్త కాదు, కేవల జడమైన శరీరాదులు, ఇంద్రియాదులు భోక్త కాదు. ఏ ఆత్మ? విశిష్టాత్మకు భోక్తృత్వం చెప్పింది ఇక్కడ. అయితే వాళ్ళు విశిష్టాత్మని తెలుసుకుంటున్నారు, కానీ శుద్ధాత్మని తెలుసుకుంటలేరు. నిరుపాధికమైనటువంటి ఆత్మను వాళ్ళు తెలుసుకోలేదు. యస్మాత్ నా అయం హంతి నా హన్యతే, ఎందువల్లనైతే ఈ ఆత్మ చంపేది కాదు, మరి చంపబడేది కూడా కాదు. నహి యహ కర్త స ఆత్మ, ఎవరైతే కర్త ఉంటాడో అతడు ఆత్మ కావడానికి వీల్లేదు. కర్త లోపల విక్రియ ఉంటది, వికారం ఉంటది. ఏదైనా పని చేయాలంటే అతని లోపల వికారం కలగాలి. వికారం లేకుండా కర్తృత్వం సంభవించదు. అందుకని ఎవడైతే కర్త ఉంటాడో ఆ కర్త లోపల వికారిత్వం ఉంటది. కాబట్టి ఏది వికారి ఉంటుందో అది అనిత్యం ఉంటది, ఏది అనిత్యం ఉంటుందో అది ఆత్మ కావడానికి వీల్లేదు. అందుకని నహి కర్త సహ ఆత్మ భవతి, ఎవడు కర్త ఉంటాడో వాడు ఆత్మ అవడానికి వీల్లేదు. నాపి దేహ ఆత్మ, మరి దేహము ఆత్మ కాదు. ఎందుకు? తయోహో ప్రాగేవ అనాత్మత్వ అవధారణాత్, ఈ దేహాదులు అంతవంతం ఉన్నాయి, మిథ్యా ఉన్నాయి అని ఇంత పూర్వమే చెప్పుకుంటూ వచ్చాం. అవి అసత్తున్నాయి, వాటిలో కర్తృత్వం ఉండదు. అవి ఆత్మ కానే కాదు. ఎందుకు? జడములు, ఘటం వలె అనాత్మలు. అందువల్ల దేహాదులైతే ఆత్మ కాదు, మరి ఎక్కడైతే కర్తృత్వం చెప్తున్నామో అది కూడా ఆత్మ కాదు. దీని ద్వారా ఏం తెలిసినట్లయింది? ఆత్మ హనన క్రియకు కర్త కాదు, మరి హనన క్రియకు కర్మ కూడా కాదు. అంటే అది చంపేది కాదు, చంపబడేది కూడా కాదు. మరి ఈ కర్తృత్వం ఎక్కడొచ్చింది? శుద్ధ చైతన్యంలో కర్తృత్వం లేదు, జడమైనటువంటి దేహాదుల్లో కర్తృత్వం లేదు. మరి కర్తృత్వం ఎక్కడుంది అంటే చెప్తున్నాడు అయం భావ, దాని భావం ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. యథా అయఃపిండే వహిని సంబంధాది ఏవ దగ్ధృత్వం నతు స్వతః. అయఃపిండం అంటే అయోగోళకం, ఒక ఇనుప గుండు ఉన్నదనుకో, అది కాలుతుంది అంటాం మనం. దాన్ని కమ్మరి కులంలో వేసి దాన్ని అగ్ని సంబంధం చేసిన తర్వాత కాసేపటికి అది అగ్నిసాత్ అయిపోతుంది. అది కూడా అగ్ని వలె ఎర్రగా అయిపోతుంది ఆ ఇనుప గుండు. దాన్ని తీసి బయట వేస్తే ఎవరైనా పిల్లలు దాన్ని ముట్టుకోవడానికి పోయినారు అనుకో, హే ఇనుము కాలుతుంది ముట్టుకోకు అంటారు. ముట్టుకుంటే కాలుతుంది కూడా కదా, కాలుతుంది. ఇనుము కాలుతుందా? ఆ కాలేతనము, మరి ఆ ఉష్ణత్వము, ఆ దగ్ధృత్వము, ఆ దాహకత్వము స్వతహాగా ఉందా దానిలో? ఆ ధర్మము ఇనుపగుండులో, ఇనుప ముక్కలో స్వతహాగా దగ్ధృత్వం లేదు, దాహకత్వం లేదు. మరి ఎట్లొచ్చింది? అగ్ని సంబంధాది ఏవా, అగ్ని సంబంధం వల్ల ఇందులో వచ్చింది. అట్లే ఏవం మాత్రాది ఉదయ సమ నియతం కర్తృత్వం మాత్రాది ధర్మ ఏవ నా ఆత్మనః. అదే విధంగా ఈ మాత్రాదుల చేత, అంటే ఈ శరీరాదుల చేత ఎప్పుడైతే ఆత్మ తాదాత్మ అభిమానాన్ని పెట్టుకున్నదో, తాదాత్మ అధ్యాస ఎప్పుడైతే అయిందో అప్పుడు ఈ కర్తృత్వం భోక్తృత్వం ఆత్మలో వచ్చింది. కానీ వాస్తవంగా కర్తృత్వము ఇవి ఎవరి ధర్మాలు? మాత్రాది ధర్మ ఏవ, మాత్రాదుల యొక్క ధర్మమే, అంటే శరీరాదుల యొక్క ధర్మమే, కాని నా ఆత్మనః, ఆత్మధర్మాలు కావు. ఆత్మనితో కర్తృత్వ ప్రతీతి మాత్రాది సంబంధాద్ ఏవ. మరి కర్తృత్వం అయితే మనకు ప్రతీతి అవుతుంది. అహం కర్త, అహం భోక్త, అహం సుఖి, అహం దుఃఖి అని అంటున్నాడు కదా. మరి ఈ కర్తృత్వం ఎక్కడుంది అనంటే మాత్రాది సంబంధాదేవ. కర్తృత్వ ప్రతీతి ఏదైతే ఉందో
ఈ మాత్రాదుల సంబంధం వలన, దేహాదుల యొక్క సంబంధం వలన ప్రతీతి అవుతుంది. కానీ వస్తుతః ఆత్మయందు కర్తృత్వాదులు లేవు. అతః అందువల్ల మాత్రాది విశిష్టస్య ఏవ బంధః నా కేవలస్య. ఆత్మయందే బంధం ఉన్నది, ఆత్మయందే మోక్షం ఉన్నది, ఆత్మకే చెప్పాలి అన్నాడు కదా పూర్వపక్షి. అయితే ఈ బంధము గాని మోక్షము గాని ఎక్కడుంది? శుద్ధాత్మలో లేదు, కేవలం జడములో కూడా లేదు. ఎక్కడుంది? విశిష్టాత్మయందు ఉంది. అతః మాత్రాది విశిష్టస్య ఏవ బంధః. ఈ మాత్రాది విశిష్టమైనటువంటి ఆత్మయందే ఈ బంధం ఉన్నది. నా కేవలస్య అంటే నిర్ధర్మకమైనటువంటి నిర్గుణము, నిరాకారము, శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో దానిలో ఈ బంధం లేదు. మరి మోక్ష మాత్రాది వియోగ ఏవ. మోక్షం అంటే ఏంది? ఈ మాత్రాదుల చేత విడిపడడమే. మాత్రాదులను అభిమానించి తాదాత్మ అధ్యాస చేత బంధం కలిగింది. మోక్షం అంటే ఆ మాత్రాదుల యొక్క వియోగమే. మరి ఇప్పుడు ఎక్కడుంది బంధం? మోక్షం శుద్ధాత్మయందు లేదు, విశిష్టాత్మయందు ఉన్నది. మాత్రాది వియోగ ఏవ మోక్ష ఇది నా బంధ మోక్షయో వైయధికరణ్యం. ఆయన దోషం ఇచ్చాడు కదా, బంధం మోక్షాలను అంతఃకరణం నుండి చెప్పితే అంతఃకరణము బంధానికి ఆశ్రయము, ఆత్మ మోక్షానికి ఆశ్రయము అంటే వైయధికరణ్య ఆపత్తి వస్తుంది అని చెప్పినాడు కదా. ఆ దోషమేమీ రాదు. ఎందుకు? వైయధికరణ్యం లేదు, ఏకాధికరణం నందే ఉన్నాయి బంధమోక్షాలు. ఎక్కడ? విశిష్టాత్మయందు. ఈ మాత్రాదులను అంటే దేహాదులతో తాదాత్మ్యాన్ని పొందినట్లయితే బంధము, వియోగమైతే మోక్షం. ఎక్కడున్నాయి? రెండు, బంధము మోక్షం విశిష్టాత్మయందే ఉన్నాయి. కాబట్టి ఏకాధికరణం నందు ఉన్నది కాబట్టి వైయధికరణ్య ఆపత్తి రాదు. నచ మాత్రాదేహే నిస్వరూపత్వం అస్తి. ఇంతకుముందు పూర్వపక్షి అన్నాడు ఈ మాత్రాదులు మిథ్యా, నిస్వరూపం ఉన్నాయి, వాటిలో కర్తృత్వం భోక్తృత్వం సంభవించదు, అందుకని పరిశేషణయం చేత ఆత్మయందే కర్తృత్వ భోక్తృత్వాలు చెప్పాలి అన్నాడు కదా. అయ్యా, ఈ మాత్రాదులు నిస్వరూపములు కావు. నిస్వరూపం అంటే దేనికి స్వరూపమే లేదో అది నిస్వరూపం. మరి ఇప్పుడు మాత్రాదులకు దేహాదులకు స్వరూపం లేదా? స్పష్టంగా కనపడుతున్నది శరీరం. నిస్వరూపం అనడానికి రాదు. మరి ఏమనాలి? నిస్వరూపం కాకపోతే వీటికి ఏం చెప్పాలి అంటే ఇవి ఎట్లున్నాయంటే సత్వ అసత్వాభ్యాం అనిర్వచనీయస్య వ్యవహార యోగ్యస్య బ్రహ్మజ్ఞానైక బాధ్యస్య స్వప్న మాయా గంధర్వ నగరాది తుల్యస్య తత్స్వరూపస్య అభ్యుపగమాత్ అన్నాడు. ఇవి ఎట్లున్నాయి దేహాదులు అంటే నిస్వరూపములు కావు. మరేమిటి? స్వరూపం ఉన్నది. స్వరూపం లేదా దేహాదులకు? ఉంది. మరి స్వరూపం ఉందంటే సత్యములా? సత్యం కూడా కాదు. అందుకే అద్వైత సిద్ధిలో మధుసూదన సరస్వతి స్వాముల వారు అన్నారు, ఈ దేహాదిక ప్రపంచానికి అనిర్వచనీయం అని చెప్పినాడు. అనిర్వచనీయం అంటే సచ్చేత్ నా బాధ్యత, అసచ్చేత్ నా ప్రతీయత, ప్రతీయతే బాధ్యతే చ తస్మాత్ సదసద్ విలక్షణం అనిర్వచనీయం మిథ్యా ఇది అన్నాడు అద్వైత సిద్ధిలో. ఇది సత్ అయినట్లయితే బాధింపబడకూడదు, జ్ఞానోత్తర కాలంలో బాధ అయిపోతుంది. సత్ అయితే బాధయోగ్యం కాదు, అది ఎల్లప్పుడూ ఉండాలి. అందుకని ఇది సత్ కంటే విలక్షణం ఉన్నది. ఎందుకు? బాధ యోగ్యం ఉన్నది, బాధ అయిపోతుంది. అసత్ అని కూడా చెప్పడానికి రాదు. ఎందుకు? ప్రతీయతే కనపడుతుంది, దీనికి స్వరూపం ఉన్నది. అందువల్ల సత్సే విలక్షణ్ బాధ యోగ్యం, అసత్సే విలక్షణ్ స్వరూపవాన్. దీనికే ఏమన్నాడు? అనిర్వచనీయం అన్నాడు, మిథ్యా అని చెప్పినాడు. అందుకని ఇప్పుడు ఈ మాత్రాదులు అంటే ఈ దేహాదులు ఎట్లున్నాయి? అసత్ కాదు, నిస్వరూపములు కావు. మరేమిటి? సదసద్భ్యాం అనిర్వచనీయం, సదసత్తుల కంటే విలక్షణమై అనిర్వచనమై వ్యవహార యోగ్యస్య, వీటితో వ్యవహారం అవుతుంది. వంద్యాసూత్రంతో వ్యవహారం అవుతుందా? కాదు. ఎందుకు? వానికి స్వరూపమే లేదు, ఎట్లా వ్యవహారం చేస్తాడు? కానీ దేహాదులతో వ్యవహారం అవుతుంది, అర్థక్రియాకారిత్వం జరుగుతుంది. మనం భోజనం చేస్తే తృప్తి అవుతుంది, నీళ్లు తాగితే దప్పిక తీరుతుంది, ఏదైనా పని చేస్తే దానికి ప్రయోజనం సిద్ధిస్తుంది, అర్థక్రియాకారిత్వం కనపడుతుంది, వ్యవహార యోగ్యములు ఉన్నాయి. అందుకని వీటికి నిస్వరూపములు అనడానికి రాదు. నిస్వరూపములు కావాలంటే సత్యములు కూడా కావు. ఎందుకు? బాధయోగ్యములు ఉన్నాయి, బాధ అయిపోతాయి. బ్రహ్మజ్ఞానైక బాధ్యస్య, వ్యవహార యోగ్యము ఉన్నది, మరి బ్రహ్మజ్ఞానం చేత బాధ అయిపోతుంది ఈ దేహాదిక ప్రపంచం. మరి ఎట్లా ఉన్నాయి ఇవి? స్వప్నము వలె. స్వాప్నిక పదార్థాలు కనపడతలేవా? అక్కడ వ్యవహారం అయితలేదా?
అవుతుంది. అక్కడ కూడా సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి కదా స్వప్నంలో మనకు. అక్కడ కూడా భయానక స్వప్నం పడితే ఏడుస్తాం, మనకు అనుకూలమైన స్వప్నం పడిస్తే ఆనందపడతాము. సుఖ దుఃఖాలు అక్కడ కలుగుతున్నాయి. మరి అవి పూర్తిగా అసత్ అంటావా, స్వరూపమే లేదంటావా? ఉంది, కనపడుతున్నాయి, వ్యవహారం అవుతుంది. అట్లే మాయా ఐంద్రజాలికుడు చూపెట్టేటువంటి గారిడి పదార్థాలు అవి లేవంటావా? ఉన్నాయి. సత్యం అంటావా? కాదు, మయమైపోతున్నాయి. వాటి చేత ప్రేక్షకులు సంతోషపడతారు, దుఃఖపడతారు. ఒక పాము చేసిండు అనుకోవాడు, పాము చేసి ఇలా చూపెడితే అందరూ పాము వరుతుందని అందరూ వెనకకు పోతారు, దుఃఖం కలుగుతుంది, ప్రతికూలం ఉన్నది. అదే వింతమైనటువంటి వస్తువులను చూపెడుతున్నాడు అనుకో, ఆనందం కలుగుతుంది. అవి పూర్తిగా నిస్వరూపములు కావు, మరి సత్యములు కూడా కావు. అందుకని వాటికి అనిర్వచనీయములని చెప్పాలి. స్వప్నిక పదార్థాలు గాని, గారడి వాడు చూపెట్టేటువంటి మాయిక పదార్థాలు గాని, మరి గంధర్వ నగరం. గంధర్వ నగరం అంటే ఆకాశంలో మేఘాలు పోతూ ఉన్నప్పుడు వాటి యందు పిల్లలు కల్పన చేస్తారు. అది అశ్వం ఉన్నది, ఇది ఏనుగు ఉన్నది, ఇది చెట్టు ఉన్నది, ఇది ఫలానా, ఇది ఫలానా కల్పన చేస్తారు. గంధర్వ నగరం అంటే ఈ విధంగా స్వప్నము, మాయా, గంధర్వ నగరము ఏ విధంగా అనిర్వచనీయంలో తత్స్వరూపస్య అభ్యుపగమ, వాటికి స్వరూపాన్ని స్వీకరించడం జరిగింది, కానీ సత్యములు కావు. బాధ యోగ్యములున్నాయి, బ్రహ్మ జ్ఞానైక బాధ్యములు ఉన్నాయి. వీటికే అనిర్వచనీయులు అంటారు. అందుకని ఇవి అసత్తులు కావు, మాత్రాదులు, దేహాదులు. తస్మాత్ నా కర్తృత్వం ఆత్మధర్మ. అందుకని కర్తృత్వం అనేది ఆత్మ యొక్క ధర్మము కాదు. యథాభుక్తం, ఈ విధంగా మనకు అభియుక్తులు, మనకు వృద్ధ పురుషులు ఎవరు అంటే శ్రీ సురేశ్వరాచార్యుల వారు బృహదారణ్యక వార్తికంలో కర్తృత్వ భోక్తృత్వాలు ఆత్మకు లేవు, సుఖ దుఃఖాలు ఆత్మకు లేవు, ఇవి ఆత్మధర్మాలు కావు అని చెప్పబోతాడు శ్లోకబద్ధంగా. అవి రేపు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.